హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 15ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో ఇక్కడ ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. అది కూడా హీరోయిన్ వాళ్ళ కంపెనీ కోసం రిక్రూట్ చేసుకోవడానికి. ఇలా వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసేది లీలీ అండ్ సూసు మాట. ఇలా చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తారు కానీ ఒక్కరు కూడా సరిగ్గా ఆన్సర్ అనేది చెప్పరన్నమాట. ఇంకా లాస్ట్ కంపెనీలో మీరు ఎందుకని మానేశారని చెప్పి కుందరిని క్వశ్చన్ చేస్తే కుందరైతే ఇలా చెప్తారు, లాస్ట్ కంపెనీలో అసలు లొకేషన్ అనేది బాగాలేదు, చాలా చిన్న కంపెనీ, సరైన ఫీచర్స్ లేవు అని చెప్పి అంటారు. ఈ మాటలన్నీ వీళ్ళకైతే అసలు నచ్చవు. వీళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి నెక్స్ట్ అని చెప్పి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అలా ఇంకా డిఫరెంట్ పీపుల్స్ని అలా రిక్రూట్ చేసుకుంటూ ఉంటారన్నమాట, క్వశ్చన్స్ అనేవి అడిగి. సూ అయితే అంటాడన్నమాట లీలీతో, నాకు ఇప్పటి వరకు తెలీదు ఇంతమందిని ఇలా అసైన్ చేసుకోవాలని చెప్పి. మీరైతే చాలా టాలెంటెడ్, ఓపిక్గా అందరి మాటలు వింటున్నారు, నేనైతే వినలేనబ్బా అని చెప్పి అంటాడనమాట. సరే నెక్స్ట్ వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాం అనేసరికి అక్కడ ఎవరో కాదు హీరోయిన్ కొలీగ్ అయినా వేవే అయితే వస్తుందన్నమాట. ఇంకా వేవేని చూసేసరికి వీళ్ళైతే షాక్ అవుతారు. సూ అయితే ఇలా అడుగుతాడు, మీరు మిస్ జిన్ కొలీగ్ కదా, మీరిద్దరు కలిసి ఒకే కంపెనీలో వర్క్ చేశారు కదా అంటే తను కూడా అవును అని చెప్తుంది. ఇక్కడ లీలీ అయితే అంటది, మీరు ఎంత తన ఫ్రెండ్ అయినా సరే మేము ఫార్మాలిటీగా అడగాల్సిన క్వశ్చన్స్ అయితే అడుగుతామనగానే సరే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా లీలీ అయితే ఇలా అడుగుతుంది, మీకు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అనేది ఉంది డెవలప్మెంట్లో, కానీ ఎందుకని మీ కంపెనీని వదిలేసి ఈ కంపెనీకి రావాలనుకుంటున్నారు? మీ కంపెనీ చాలా పెద్దది కదా మా కంపెనీతో పోలిస్తే. అంత పెద్ద కంపెనీలో ఎప్పుడైనా మిస్టేక్స్ చేస్తే మిమ్మల్ని పనిష్ చేశారా? మా కంపెనీలో మిస్టేక్స్కి ఏమాత్రం ఎలా ఉండదు అనగాని ఏమైతే చెప్తుంది, నేను ఆ కంపెనీలో ఉన్నప్పుడు చాలా మిస్టేక్స్ అనేది చేశా, కానీ అక్కడ నా ఫ్రెండ్ అయిన హీరోయిన్ అనేది ఉండేది. ప్రతి మిస్టేక్ని తన్నే బ్లేమ్ చేసేవారు, కానీ ఎప్పుడైతే తను రిజైన్ చేసి వెళ్ళిపోయిందో వాళ్ళకు ఒక బలి పశువు అనేది ఉండాలి కదా, అలా నన్ను బలి పశువునైతే చేసి నేను చేయలేని పనులకు కూడా నాదే మిస్టేక్ అన్నట్టు బ్లేమ్ చేస్తున్నారు. అందుకే నాకు ఆ జాబ్ అనేది నచ్చలేదు. మిస్టేక్స్ అనేవి ఎక్కడైనా జరుగుతాయి, నాకు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలని ఉంది అనగానే ఇక్కడ సూ ఏం మాట్లాడుకుంటా ఓకే అని చెప్పి అనేస్తాడనమాట, మీరు జాయిన్ అవ్వచ్చని. ఇది లీలీకి అయితే నచ్చదు. వేవే అయితే తన పాత ఆఫీస్కి వెళ్ళి తన వస్తువులన్నీ సదురుకుంటున్నప్పుడు మేనేజర్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి అడుగుతాడు. వెంటనే తను రిజిగ్నేషన్ లెటర్ అనేది అతని చేతికి అయితే ఇస్తుంది. ఎందుకని నువ్వు ఈ లెటర్ ఇచ్చావు? నీకు వర్క్ ఎక్కువ అంటే చెప్పొచ్చు కదా, పద మా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం, ఏదైనా కలిసి డిస్కస్ చేసుకుందాం, ఇలాంటి పనులు చేయమాకు అంటే నేను ఏ పని చేయను, ఎవరు తప్పు చేసినా సరే నన్నే బ్లేమ్ చేస్తున్నారు, నేను ఒక పశువులాగా తయారయ్యాను ఈ తప్పులన్నీ భరించేదానిలాగా, కానీ నాకు అంత ఓపిక అయితే లేదు, నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోతుంది. కానీ మేనేజర్ మాత్రం నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు, అదొక స్టార్ట్అప్ కంపెనీ, ఆ కంపెనీని చూసి విరవేగుతున్నావా, ఎప్పటికైనా ఇక్కడికే రావాలని చెప్పి అరుస్తాడనమాట. ఇలా అరిచేసి తనైతే కామైపోయి తన పని అయితే తను చూసుకుంటాడు. హీరో అయితే మీటింగ్ అనేది పెట్టి బోర్డు మెంబర్స్ అందరికీ అనౌన్స్ చేస్తారన్నమాట, ఈయన కొత్తగా వచ్చిన సేల్స్ డిపార్ట్మెంట్ ఒక డైరెక్టర్ అని చెప్పి అందరికీ అనౌన్స్ చేసేసరికి వాళ్ళు కూడా ఏం చేసేది లేక ఒప్పుకుంటారన్నమాట, హీరో మాట కాదనలేక అని చెప్పి. ఇక్కడ మన హీరో లోపలికి వచ్చేసరికి జాంగ్దీ అయితే ఉంటుంది. హీరోయిన్ అయితే వాళ్ళ ఎంప్లాయీస్ని అందరినీ తీసుకొచ్చి తన ఆఫీస్ అనేది జాంగ్దీ మెడికల్ దాంట్లోనే పెట్టేసింది కదా, నువ్వే కదా తనకి ఈ ఆఫర్ ఇచ్చావు, అయినా నాకు ఎంత కష్టంగా ఉంటుంది, నేను వెళ్ళి తనకి బుకే కూడా ఇచ్చాను తెలుసా, ఇది ముందు తను నా ఎంప్లాయీ, ఇప్పుడు తను నాలాగా సమానంగా బాస్ అయిపోయింది, ఇది నాకు ఎంత కష్టమో తెలుసా అని అనేసరికి కష్టం ఏముంది చెప్పు దాంట్లో అని చెప్పి హీరో అయితే అడుగుతాడనమాట. ఆ మాటకి ఇక్కడ జాంగ్దీ అయితే చెప్తుంది అనమాట, నీకు తెలుసా నా ఎంప్లాయీస్ కొందరు రిజైన్ చేసేసి తన దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళిపోతే నా వర్క్ అనేది స్లో అయిపోతుంది, దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ నీకే కదా, అది గుర్తు పెట్టుకోవచ్చు కదా అనగానే హీరో అయితే అంటాడు, నువ్వేమీ దిగులు పడకు, నాకు గుర్తుంది నీకు నేను ఏ మాట ఇచ్చాను అని చెప్పి. డాక్టర్ జాంగ్ టీమ్ అంతా 2 రోజుల్లో మీ కంపెనీకి అయితే వస్తారు, వాళ్ళు మీతో పాటు కొలాబరేట్ అయ్యి వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు అని చెప్పి హీరో అనగాని జాంగ్దీ అయితే నిజంగానా అని చెప్పి అంటది. ఇంకా అంతలోకి అక్కడికి హీరో కజిన్ అయిన హ్యూంగ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా హ్యూంగ్ రాగానే ఇక్కడ జాంగ్దీ అంటది, సరే మీరిద్దరూ మాట్లాడుకోండి నేనైతే వెళ్తున్నాను అని చెప్పి సైలెంట్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా హీరో అయితే అంటాడు, ఏమైంది ఇక్కడికి వచ్చావు, సరే వచ్చావు కదా కూర్చో అని చెప్పి తన కజిన్ అయితే పిలుస్తాడనమాట. ఆ మాటకి వాళ్ళ కజిన్ అంటది, నాకు తెలియనట్టు మాట్లాడుకు, నాకు అన్నీ తెలుసు, నీకు కూడా తెలుసు నేను ఎందుకు వచ్చాను అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు, డాంగ్యా మెడికల్ సిటీ అనేది చాలా పెద్ద కంపెనీ, అయినా దీంట్లో కొన్ని పర్సనల్ చేంజెస్ అనేవి అవుతాయి, తప్పదు, ఇలాంటి పెద్ద కంపెనీలో చేంజెస్ చేయకపోతేనే తప్పు కదా అనగానే నీకు తెలుసు కదా నువ్వు ఎవరిని తీసేసావో, అతను వైస్ ప్రెసిడెంట్, తను మన ఫ్యామిలీ మెంబర్ కూడా, అలాంటి వ్యక్తిని తీసేసి నీకు నచ్చిన వాడిని ఎలా పెట్టుకున్నావు అనగానే కొన్నిసార్లు టైం మనల్ని ప్రెషర్ చేస్తుంది, ఆ టైంలో మనం ఏమీ చేయలేం, మనకి నచ్చినట్టే చేయాలి అని చెప్పి అంటాడనమాట.
అయినా నాకు తెలుసు డాంగ్యంగ్ మెడికల్ అనేది ఎలా డెవలప్ చేయాలో. నేను రాకముందు ఎవరు దీన్ని డెవలప్ చేయలేదు, అందుకే నేను మంచి నిర్ణయం తీసుకుని డెవలప్ చేస్తున్నాను అనగానే, అయినా ఈ విషయాన్ని తాతయ్య గారికి చెప్పావా, తాతయ్య గారు ఒప్పుకున్నారా నువ్వు చేసిన పనికి అని చెప్పి అడుగుతాదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, తాతయ్య గారికి నిర్ణయాల మీద ఏ సంబంధం లేదు, ఆయనకు కావాల్సింది జస్ట్ రిజల్ట్ మాత్రమే, రిజల్ట్ పాజిటివ్గా వస్తే అతను ఏదైనా యాక్సెప్ట్ చేస్తాడు అని చెప్పి అంటాడనమాట. సరే ఎంత దాకా వెళ్తావో వెళ్ళు, నేను కూడా చూస్తాను నువ్వు ఎంత దాకా చేయగలవు అని చెప్పి అనగానే హీరో కూడా సరే నో ప్రాబ్లం, నువ్వు చూస్తానంటే నేను ఏదైనా చూపిస్తానని చెప్పి అంటాడు. ఇంకా తను కోపంలో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోగానే హీరోకి అయితే మెసేజ్ అనేది వస్తుంది హీరోయిన్ దగ్గర నుంచి, మా కంపెనీ పెట్టాక ఫస్ట్ మీటింగ్ ఇదే, ఆఫ్టర్నూన్ మీరు ఖాళీగా ఉంటే ఆ మీటింగ్లో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి మన హీరో అయితే సరే నాకు టైం ఉంటే వస్తానని చెప్పి మెసేజ్ పెడతాడు. ఇక్కడ హీరోయిన్ అయితే మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వాళ్ళ కంపెనీ పెట్టాక ఇదే ఫస్ట్ మీటింగ్ మాట. అందరూ అయితే వచ్చేసి ఉంటారు. హీరోయిన్ అయితే టైం చూస్తూ ఉంటుంది. ఇంకా టైం అయిపోయింది, హీరో ఇంకా రాలేదంటే ఇంకా రాడేమో అని చెప్పి అనుకొని సరే మనం మీటింగ్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పగానే ఎవరో కానీ డోర్ నాక్ చేస్తారు. ఎవరో కాదు మన హీరోనే. ఇంకా హీరో చూసేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడున్న ఒక ఎంప్లాయీ అయితే వేవేన్ అయితే అడుగుతుంది అనమాట, ఎవరే బాబు అంత అందంగా ఉన్నారని చెప్పి గోకేస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే మీటింగ్ చెప్తూ ఉంటే మన హీరో మాత్రం హీరోయిన్ని చూస్తూనే ఉంటాడనమాట. హీరోయిన్ చెప్పేది ఇంకా హీరోయిన్ అయితే అందరినీ వాళ్ళ ఐడియాస్ అనేవి షేర్ చేసుకోమని చెప్పి అంటదన్నమాట. అక్కడున్న ఎంప్లాయీస్ని వాళ్ళు కూడా వాళ్ళ ఒక్కొక్క ఐడియాని అయితే చెప్తూ ఉంటారు. అలా చాలామంది చాలా ఐడియాస్ అనేవి చెప్పేసరికి హీరోయిన్ కూడా అవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఎంతవరకు ఇంప్రూవ్ చేయాలో అనేది కూడా మాట్లాడుతుంది అనమాట. అలా ఈరోజు మీటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పి అంటది. కానీ ఈ అమ్మాయి మాత్రం వేవేని అడుగుతూనే ఉంటుంది, ఎవరే బాబు అంత అందంగా ఉన్నాడు అనగానే ఇమి తన్ని మన ఇన్వెస్టర్ తనే సీఈఓనే డాంగ్యంగ్ మెడికల్ కనగానే అంటారన్నమాట. ఇక్కడ హీరో అయితే అంటాడు, ఏంటి మేడం నన్ను మీ ఆఫీస్కి తీసుకెళ్ళవా, నీ క్యాబిన్ చూపించవచ్చు కదా అని చెప్పి అడిగేసరికి రండి సార్ ఇటువైపు అని చెప్పి హీరోయిన్ అయితే తీసుకువెళ్తాది అనమాట. ఇంకా హీరో అయితే క్యాబిన్ అంతా చూస్తూ ఉంటాడు. ఇంకా హీరో అయితే అంటాడనమాట, ఈ స్టార్టప్ కంపెనీకి నువ్వు అయితే బాగానే మీటింగ్ అనేది పెట్టావు, బాగానే ఉంది, కానీ దానికి నేను విట్నెస్నేమో అనగానే, విట్నెస్ ఏముంది, మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఆ మీటింగ్లో ఏమైనా తప్పులు చేశామా అనగానే, నేను ఒప్పుకుంటున్నాను నీ ఎంప్లాయీస్ కష్టపడి వర్క్ చేస్తారని చెప్పి, కానీ అలాగని చెప్పి నువ్వు వాళ్ళతో మరీ అంత ఫ్రెండ్లీగా ఉండకూడదు, నువ్వు ఒక జనరల్ మేనేజ్ పొజిషన్లో ఉన్నావు కదా అనగానే హీరోయిన్ అయితే అంటది, దాంట్లో తప్పేముంది, మేమందరం ఒక ఫ్రెండ్స్ లాగా ఉన్నాము, మా ఒపీనియన్స్ని ఓపెన్గా షేర్ చేసుకుంటాం, దానివల్ల వర్క్ ఎన్విరాన్మెంట్లో ఫ్రీగా ఉంటుంది, ఏ ప్రెషర్ ఉండదు అని చెప్పి అంటదన్నమాట. హీరోయిన్ మాటలకి హీరో అలా చూస్తూనే ఉంటాడు. హీరోయిన్ అయితే అంటది, మీరు అలా చూడకండి నన్నేదో తినేసేలాగా అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, నీకు అసలు ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు నాకు తెలియట్లేదు అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, దీంట్లో కాన్ఫిడెన్స్ ఏముంది, నేను క్వింగ్ అండ్ ఫిషీ విలేజ్కి వెళ్ళాను కదా, అక్కడ ఒక ముసలామెని చూసా, ఆమెను చూసాకే నా అసలైన డ్రీమ్ ఏంటో నాకైతే తెలిసింది, దాని గురించి నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను అనగానే హీరో అయితే అంటాడు, డ్రీమ్స్ అందరికీ ఉంటాయి, అది మంచి పద్ధతే, కానీ అసలైన కళ ఏంటో అనేది తెలుసుకోవడానికి వేరే మార్గం అనేది ఉంటుంది, ఏ పడితే ఆ మార్గాన్ని ఎంచుకోవడం చాలా తప్పు, నువ్వు ఒక కంపెనీ పెట్టినందువల్ల నీకు ఎంప్లాయీస్తో ఎలా వర్క్ చేయాలో, ఎలా వర్క్ చేయించుకోవాలో, ఎలా మేనేజ్ చేయాలో అని చెప్పి అనాలి, నీ ఒక్క డిసిషన్ని అందరూ యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి, ఇలా చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది, లేకపోతే ఏదైనా కూలిపోతుంది, అదే అర్థం చేసుకో అని చెప్పి అంటాడు. ఈరోజు జరిగిన మీటింగ్కి రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేసి నా దగ్గరికి అయితే తీసుకురా అని చెప్పి హీరో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ మన హీరోయిన్కి ఏం చెప్పాడో అర్థమవుదు. ఇక్కడ మనకి జాంగ్దీని అయితే చూపిస్తారు. జాంగ్దీ అయితే బార్లో కూర్చొని తాగుతూ అయితే ఉంటదన్నమాట. ఇంకప్పుడే అక్కడికి చాజో అయితే వస్తాడు. చాజోని చూసిన జాంగ్దీ అయితే అంటదన్నమాట, నా నుంచి మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పి అడిగేసరికి, నీ నుంచి నాకు ఏమీ అక్కర్లా, నీకొకటి ఇవ్వడానికైతే నేను వచ్చాను అని చెప్పి టేబుల్ మీద అయితే ఒక బాక్స్ అనేది పెడతాడనమాట. ఇంకా అది ఏంటని చెప్పి చూస్తూ ఉంటుంది. అది చూడడం కాదు ఓపెన్ చేయి అని చెప్పి అక్కడ చాజో అయితే అంటాడనమాట. ఇంకా చాజో అలా చెప్పి ఓపెన్ చేసేసరికి అక్కడ వాచ్ అయితే ఉంటుంది. ఇంకా ఆ వాచ్ని చూసి, మీరు సడన్గా ఎందుకని నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారో నేను తెలుసుకోవచ్చా అని చెప్పి అడుగుతుంది అనమాట జాంగ్దీ అయితే. ఆ మాటికి చాంగ్జో అయితే అంటాడనమాట, నాకు తెలుసు మీ పేరెంట్స్ అందరూ కలిసి మీ తాతగారితో పాటు వెకేషన్లో ఉన్నారని చెప్పి, నువ్వు ఒక్కదానివి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది చేసుకొని ఉంటావు, అంటే నీకెవరు గిఫ్ట్స్ ఇవ్వరు కదా, అందుకే నీకోసం నేను గిఫ్ట్స్ అనేది ఇచ్చాను, చూడు నీకు ఈ వాచ్ ఎంత బాగుంటుందో, నువ్వు నాతో ఉంటే ఎంత బాగుంటుందో, ఈ వాచ్ నీతో ఉంటే అంతే బాగుంటుంది, నేను ఎప్పుడు నీతోనే ఉన్నట్టుంటుంది అని చెప్పి వాచ్ అయితే పెడతాడు. ఆ మాటికి ఇక్కడ జాంగ్దీ అంటాడు, మీకేం కావాలో నా నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగండి, నేను అదే చెప్తాను అనగానే, అదేమీ లేదు, ఈ మధ్య హీరో ఒక కంపెనీ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతున్నాడంట కదా, ఆ అమ్మాయి మీద కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాడంట కదా, ఆ అమ్మాయి పేరు ఏదో చెప్పారే గుర్తురావట్లా, ఆ అమ్మాయి పేరు జాంగ్జిన్, అదేనా ఆ అమ్మాయి పేరు అని చెప్పి అడిగేసరికి
ఇక్కడ తినైతే అంటదన్నమాట, మీరు ఎందుకని మీ ఫోకస్ అంతా చూసి హీరో మీదే పెడుతున్నారు, హీరో మీద ఫోకస్ పెట్టే కన్నా మీ బిజినెస్ మీద పెట్టచ్చు కదంటే, నేను హీరో మీద ఏమీ ఫోకస్ పెట్టట్లా, నా ఫోకస్ అంతా నీ మీదే ఉంది, అదే నీకు తెలుసుకోలేకపోతున్నావు. అయినా నేను విన్నాను మీ కంపెనీ పైనే ఆ అమ్మాయి కంపెనీ కూడా పెట్టాడంట కదా హీరో అని చెప్పి అడుగుతాడనమాట. ఆ మాటకి ఇక్కడ జాంగ్రీ అయితే అంటది, మీరేమీ అంత కంగారు పడక్కర్లేదు, మా కంపెనీ అండ్ ఆ అమ్మాయి కంపెనీ చాలా టోటల్గా డిఫరెంట్, మేము డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాం అండ్ మా డిఫరెంట్ బిజినెసెస్ అండ్ ప్రొడక్ట్స్ కూడా, దాంట్లో ఏం తేడా ఉంది అనగానే, కానీ తను నీకు కాంపిటీషన్ వచ్చేలాగుంది బిజినెస్లోను ప్రేమలోను కూడా అని చెప్పి అంటాడనమాట. తను జస్ట్ ఫార్మల్ ఎంప్లాయ్, అలాంటి వాళ్ళని నేను అసలు పట్టించుకోను, అలాంటి వాళ్ళు నాకు కాంపిటీషన్ కూడా కాదు అని చెప్పి జాంగ్రీ అయితే అంటదన్నమాట. ఈ మాటలకే నేను ఇంప్రెస్ అయిపోతున్నాను అనుకుంటా, అందుకే నాకు నువ్వు కావాలి నీ కంపెనీ కావాలని చాజో అనేసరికి జాంగ్రీ అయితే అంటది, మీరు ఈ వాచ్ అనేది నాకు ఇచ్చారు కానీ నేనైతే ఏ విషయం లేకుండా యాక్సెప్ట్ చేయలేను, ఇదిగోండి మీరే తీసేసుకోండి అని తీసి ఇచ్చేయబోతుంటే, లేదు నువ్వే ఎంచుకో, నీకు తెలుసో లేదు టైం అనేది చాలా ఇంపార్టెంట్, అది దేంట్లోనైనా సరే బిజినెస్ అయినా ప్రేమైనా అది గుర్తుపెట్టుకో అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళైతే 3D మెడికల్ ప్రింటర్ అనేది తీసుకుంటారు కదా, అదైతే వచ్చేసి ఉంటుంది. ఇంకా వీళ్ళైతే ఓపెన్ చేసేసరికి హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది అనమాట, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అని చెప్పి. ఇంకా వీళ్ళు కూడా వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. అలా ఇంకా వాళ్ళు వర్క్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట ప్రాజెక్ట్ మీద అయితే. అలా వీళ్ళందరూ చాలా కష్టపడి ఆ ప్రాజెక్ట్ థింగ్స్ అన్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు, ఇంకా అవి చెక్ చేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళందరూ వాళ్ళ వర్క్స్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ అయితే ఆ ప్రాజెక్ట్ గురించి రిపోర్ట్ అంతా రెడీ చేస్తుంది అనమాట. ఈరోజు హీరో దగ్గరికి తీసుకువెళ్ళాలని చెప్పి ఆ రిపోర్ట్ తీసుకొని హీరో దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా హీరో అయితే ఆ రిపోర్ట్ అనేది చూస్తూ ఒక లుక్తో అయితే చూస్తాడనమాట, నాకు అర్థం కాలేదు అని. ఇంకా హీరోయిన్ అయితే ఏమైనా అర్థం కాలేదేమో అని చెప్పి, కావాలంటే నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇదంతా రిలేటివ్ ప్రొఫెషన్ సంబంధించినంత వరకు బాగానే ఉంటుంది అండ్ ఇది ఒక ల్యాబొరేటరీ సంబంధించింది, మీకు కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ హీరో అయితే అంటాడనమాట, ఏమనుకుంటున్నావు, నాకు ఇవేమీ అర్థం కాదని చెప్పి నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్ ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అయితే, మీకు అర్థమవుతుందని నాకు తెలుసు, సరే చూడండి అని చెప్పి నవ్వుతూ అయితే చెప్తాదన్నమాట. ఇంకా హీరో అయితే చూస్తూ ఉండేసరికి, నాకు ఇక్కడ అయితే ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఆ మాటకి వెంటనే హీరోయిన్ అయితే లేచి, ఏం అర్థం కావట్లేదు నన్ను అడగండి నేను చెప్తాను అని చెప్పి అడుగుతుంది. చూస్తావా, నువ్వు రాసిన రైటింగ్ నాకు అర్థం కావట్లేదు, ఎలా చదవాలో తెలియట్లా, కొంచెం చెప్తావా అనగానే హీరోయిన్ అయితే ఇదొక ఎలాస్టిక్ మాడ్యూల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రాశాను, దాంట్లో ఏమీ లేదు అనగానే హీరో అయితే అంటాడు, నీ రైటింగ్ కొంచెం నాకు ఎన్క్రిప్టెడ్ మెసేజ్ లాగా అయితే ఉంది, నువ్వు లేకపోతే నాకు అర్థమయ్యేది కాదు, లక్కీగా నువ్వైతే ఇక్కడే ఉన్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోద్దునో అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్కి అర్థమవుతుంది హీరో అయితే ఎటకరంగా తన్ని ఎక్కిరించినట్టు అన్నాడని. ఇంకా హీరోయిన్ అయితే సైలెంట్గా తన ప్లేస్లో కూర్చొని పోయేసరికి హీరో అయితే అడుగుతాడు, రా మెటీరియల్స్ ఎప్పుడు వస్తాయి, నువ్వు వాళ్ళందరికీ చెప్పావా ఎప్పుడు ఆర్డర్ చేయమన్నావా అనగానే, నేనైతే చెప్పాను, మీ సింగిల్ డేని కూడా నేను వేస్ట్ చేయాలనుకుంటున్నా, మీరు ఒక్క రూపీ కూడా మా మీద ఇన్వెస్ట్ పెట్టింది వేస్ట్ అయితే అవ్వదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా హీరో కూడా సరే అయితే నువ్వు కనుక రా మెటీరియల్స్ గురించి హ్యాండిల్ చేయలేకపోతే నేనైతే నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పగానే, నిజంగా మీరు హెల్ప్ చేస్తారా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా. ఆ మాటకి హీరో అయితే కంపల్సరీ అని చెప్పి ఇలా అయితే చేయి చూపిస్తాడు. ఇంకా అలా చూపించేసరికి హీరోయిన్ అయితే హైఫై అనుకొని హైఫై ఇవ్వాలని చెప్పి అనుకునేసరికి 5% స్టాక్స్ అనేవి నాకు ఇవ్వాలి, ఇస్తావా, అలాగైతేనే హెల్ప్ చేస్తా అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి మన హీరోయిన్ అయితే ఏం అక్కర్లా నేను చేసుకోగలను అని చెప్పి పరిగెట్టుకొని అయితే వెళ్ళిపోతుంది. కానీ మన హీరో అయితే నవ్వుకుంటాడనమాట ఎలా చేస్తుందో అని. ఇక్కడ హీరోయిన్ వెళ్తూ ఉన్నప్పుడు ఇలా అనుకుంటుంది, నా రైటింగ్ అంత ఘోరంగా ఉందా ఏంటి, అర్థం అవ్వట్లేదు అంటున్నాడు తను అనగానే, ఇంకా అప్పుడే అక్కడికి లూ వస్తాడనమాట. లూ అయితే హీరోయిన్ని పలకరించేసరికి హీరోయిన్ కూడా లూనైతే పలకరిస్తుంది. ఇక్కడ లూ అయితే అడుగుతాడు, నా నెఫ్యూన్ లోపల ఉన్నాడా అని చెప్పి. ఉన్నాడు అనగానే, మీరెందుకు వచ్చారంటే బిజినెస్ గురించి మాట్లాడడానికి అయితే వచ్చాను అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటదన్నమాట, సరే అయితే మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను, కానీ మీరు మాత్రం జాగ్రత్త, ఒప్పుకోవడం చాలా కష్టం అన్నట్టు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ లూక్ అయితే ఏమీ అర్థం అవ్వదన్నమాట. లూ అయితే లీలీ కోసం హ్యాండ్ బ్యాగ్ అయితే కొంటాడు. ఇంకా లీలీకి ఇద్దామని చెప్పి అనేసరికి అప్పుడే సూక్ అయితే కొన్ని మాటలు అనేవి వినబడతాయి బయట నుంచి. అందరూ అమ్మాయిలు అయితే అంటారన్నమాట, మీ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది, ఎక్కడి నుంచి కొన్నారు, ఇది చాలా మంచి క్వాలిటీ అయిన హ్యాండ్ బ్యాగ్, ఇది ఫేక్ అనేవి చాలా బయట అమ్ముతున్నారు కానీ మీరు రియల్ది కొనుక్కున్నారు, మీకు ఎవరిచ్చారు అనగానే ఇక్కడ లీలీ అంటది, నా బాయ్ ఫ్రెండ్ నాకు కొనిచ్చాడు అని చెప్పి. ఈ మాటలన్నీ ఇక్కడ సూ అయితే వింటాడనమాట. ఇంకా తనకి హార్ట్ బ్రేక్ అయితే అయిపోతుంది. లీలీకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పి ఇక్కడ మనకి లూన్ అయితే చూపిస్తారు. లూ అయితే చెప్తాడు, ఇది నా ప్రపోజల్, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, సరిగ్గా చూడనగానే ఇక్కడ మన హీరో అయితే చూస్తాడనమాట, నువ్వు గనక ప్రాపర్గా నీ గ్లాసెస్ అనేవి పెట్టుకోలేదంటే నేనైతే తీసి పాడేస్తా, ఇప్పుడే చెప్తున్నా అని చెప్పి అనగానే, వీడికి ఫ్యాషన్ సెన్స్ అనేది అస్సలు లేదు, గ్లాసెస్ ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు, ఏంటో వీడు అని చెప్పి ఇక్కడ లూ అయితే తన గ్లాసెస్ని సెర్చ్ చేసుకుంటాడనమాట. ఇంకా హీరో అయితే ఇక్కడ అంతా ప్రపోజల్ అనేది చూస్తాడు. ఇక్కడ లూ అయితే టెల్ మీ మదర్ అని చెప్పి టైటిల్ అయితే పెడతాడనమాట. ఏంటో టెల్
మీ మదర్ అని చెప్పి అడిగేసరికి అది నా బార్ నేమ్, టెల్ మీ మదర్ అనేది నా బార్కి నేమ్ కింద పెట్టాను, ఎలా ఉంది అదిరిపోలే అని అనగానే హీరో అయితే ఒక డౌట్ అడుగుతాడనమాట. నీ హోటల్ ముందు 5-6 బార్లు అయితే ఉన్నాయి, ఆ బార్లన్నీ వదిలేసి నీ బార్కే రావాలంటే ఏం స్పెషాలిటీ ఉందో చెప్పరా అని చెప్పి అడిగేసరికి ఇక్కడ లూ అయితే ఏ సమాధానం చెప్పడమాట. ఇంకా హీరో అయితే అలా చూసేసరికి సరేలే, నాకు ముందే హీరోయిన్ చెప్పింది నువ్వైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టవు జాగ్రత్త అని చెప్పి, కానీ నేనే బుద్ధి లేకుండా వచ్చా అని చెప్పి మళ్ళీ నేను ఇదంతా మోడిఫై చేసుకొని వస్తానులే అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ అయితే మనకి జాంగ్దీని చూపిస్తారు. జాంగ్దీ అయితే ఇక్కడ మిస్టర్ మా అనే అతనితో మాట్లాడుతుంది అనమాట. ఇంకా అతన్ని హెల్ప్ అయితే అడుగుతుంది. ఏంటంటే ఇతనే హీరోయిన్ వాళ్ళకి రా మెటీరియల్స్ అనేవి సప్లై చేస్తాడు. జాంగ్దీ అయితే రా మెటీరియల్స్ అనేవి కొంచెం లేటుగా అయితే పంపండి వాళ్ళకి అని చెప్పి అంటది. ఆ మాటకి ఇతనైతే ఆలోచనలో పడిపోతాడనమాట. ఇదంతా గమనించిన జాంగ్దీ అయితే ఇలా చెప్తుంది, మా తాతగారు మీ గురించి చాలా ఎక్కువ సార్లు అడుగుతారు, మిమ్మల్ని ఒక రోజు మా ఇంటికి డిన్నర్కి రమ్మన్నారు, మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అని అనగానే ఇక్కడ ఈయనైతే అంటాడనమాట, నేను త్వరలోనే ఇస్తాను, ఎంతైనా ఇతను మా గురువు గారు కదా, ఆయన మాటలు నేను ఎలా కాదంటాను చెప్పండి, నేను వస్తాను అని చెప్పినట్టే అని చెప్పి అంటారన్నమాట. ఇది అయితే హీరోయిన్కి చెప్తుంది, మిస్టర్ మా అసలు ఫోన్ అనేది ఎత్తట్లేదు, నేను రా మెటీరియల్స్ గురించి అడుగుతుంటే అనగానే హీరోయిన్ అయితే నేను ఏదో ఒక దారి చూస్తాను, నేను ఒకసారి మళ్ళీ మిస్టర్ మాకి కాల్ చేస్తాను, నువ్వు అయితే టెన్షన్ పడుకో అని చెప్పి లీలీకి అయితే చెప్తుంది అనమాట. ఇంకా లీలీ కూడా సరే అని చెప్పి అంటది. కానీ లీలీ అయితే ఇక్కడ క్వీజీని అడుగుతుంది, మిస్టర్ మా నీకు తెలుసు కదా, మిస్టర్ మా దగ్గరే కదా నువ్వు వర్క్ చేస్తున్నావు, అతను ఎలాంటి వాడు అని చెప్పి అడగగానే వాడు కొంచెం పిచ్చ, కానీ తనకి వైన్ అంటే చాలా ఇష్టం, వైన్ ఇచ్చి మాట్లాడితే ఏ పనైనా అవుతుంది అని చెప్పి ఇక్కడ క్వీజీ అనగానే అవునా సరే అయితే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా క్వీజీ అయితే ఇలా అడుగుతుంది, హీరోయిన్కి బ్రేకప్ అయిపోయింది కదా యాంగ్ చంగ్తో, ఇప్పుడు చాలా కాలం కూడా అయిపోయింది, ఇంకా తను ఏమైనా రిలేషన్షిప్లో ఉందా లేకపోతే స్టిల్ సింగిల్గా ఉందా అనగానే ఇక్కడ అయితే చెప్తుందన్నమాట లీలీ, తనకు అసలు టైం లేదు రిలేషన్షిప్లో ఉండడం, కానీ తనైతే ఒకరు ఇష్టపడుతున్నారని నేను అనుకుంటున్నా అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి తినైతే చాలా సంతోషపడిపోతుంది. ఇక్కడ క్వీజీ అయితే లిల్లీ అయితే ఇక్కడ స్మైలీతో కార్లో ఉండి ఇలా మాట్లాడుతుంది అనమాట హీరోయిన్తో, నేను అతనికి వైన్ అనేది ఇచ్చాను కానీ తాగేసి వామ్ చేసుకున్నాడు, వైన్ అంతా వేస్ట్, డబ్బులు బొక్క కానీ పని అవ్వలేదు అని చెప్పి అనగానే ఇక్కడ స్మైలీ అయితే అంటాడనమాట, ఎందుకంతలా కోప్పడుతున్నావు, ఏమైంది, ఏమైనా వర్క్లో ప్రాబ్లమా అని అనగానే ఇక్కడ చెప్తుందన్నమాట, మాకు రా మెటీరియల్స్ అనేవి సప్లై చేయాలి మిస్టర్ మా వాళ్ళు, కానీ ఇప్పటి వరకు సప్లై చేయడం, మా ఫోన్కి కూడా ఆన్సర్ చేయట్లా, మా వర్క్ డిలే అయిపోతుంది కదా అందుకే అనగానే అవునా నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు ముందు అది చెప్పు అని చెప్పి ఇక్కడ స్మైలీ అయితే అడుగుతాడు. నేను జీజన్ టెక్నాలజీస్లో వర్క్ చేస్తున్నాను, నా బెస్ట్ ఫ్రెండ్ కంపెనీ అది అని చెప్పి ఇక్కడ లీలీ అనేసరికి ఇక్కడ స్మైలీ అయితే అంటాడు, తప్పేం లేదు, నువ్వు డాంగ్యంగ్ బిల్డింగ్ నుంచి వచ్చినప్పుడే నాకు అనుమానం రావాల్సిందే అని చెప్పి అనుకుంటాడనమాట. ఈ మాటకి ఇక్కడ లీలీ అంటది, నువ్వు ఎప్పుడైనా మా కంపెనీ పేరు విన్నావా ఏంటి అని చెప్పి, కొన్నిసార్లు విన్నానులే మీ కంపెనీ పేరు, ఎంతైనా హీరో కదా ఇన్వెస్ట్ చేస్తుంది, ఆ మాత్రం వినబడదా ఏంటి అంటాడు. ఇక్కడ మన లూ అయితే హీరో కోసం అని చెప్పి తన ప్రాజెక్ట్ బార్ గురించి అయితే రాయాలనుకుంటాడనమాట, కానీ ఏం రిపోర్ట్ రాయాలో ఏం ప్రపోజల్ రాయాలో అనేది తెలియకుండా ఉంటుంది. ఆ టైంలోని ఇక్కడ మింగ్ అయితే లైవ్ స్ట్రీమ్ చేసుకుంటూ కాఫీ షాప్కి అయితే వస్తుంది. ఇది చూసిన లూ అయితే తన్ని పలకరించాలని అనుకుంటాడు, కానీ మింగ్ అయితే చూసినా చూడలేనట్టు అయితే వెళ్ళిపోతుంది అనమాట సైలెంట్గా అయితే. ఇదంతా గమనించిన లూ అయితే నన్ను అవాయిడ్ చేస్తావా, చూడు నీకు ఏ పని చెప్తాను అని చెప్పి అంటాడనమాట. ఇంకలా మింగ్ వెనకాల అయితే వెళ్ళిపోయి మింగ్ ఎదురుగా అయితే కూర్చుంటాడు. మింగ్ లైవ్ స్ట్రీమ్లో ఉండడం వల్ల ఏమీ రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ఇంకా అలా సైలెంట్గా ఉండేసరికి ఇక్కడ లూ ఏం చేస్తాడంటే తన లైవ్ స్ట్రీమ్ అనేది అటెండ్ అయ్యి తనకి గిఫ్ట్స్ అనేవి చాలా పంపుతాడనమాట అందరికీ కనబడేలాగా లైవ్ స్ట్రీమ్లో. ఇంకా తనైతే అందరికీ థ్యాంక్ యూ అనేది చెప్తుంది అనమాట, మిస్టర్ లూ నాకు ఇలా గిఫ్ట్స్ పంపాడని. లూ అయితే లైవ్ స్ట్రీమ్లోనే మెసేజ్ అనేది చేస్తాడనమాట, నేను ఇలా కొత్తగా బార్ అనేది పెట్టాలనుకుంటున్నా, ఏమైనా ఐడియాలజీ చెప్పచ్చు కదా వాటి గురించి అని చెప్పి అనేసరికి ఇక్కడ మింగ్ అయితే చెప్తుంది, బార్ అనేది ఇప్పుడు బార్ లాగా వండుకుంటావు, లివ్లీ హోమ్ లాగా ఉండాలి, అక్కడ పాట పాడడానికి ఒక స్టేజ్ ఉండాలి, లైవ్ స్ట్రీమర్స్కి కంఫర్టబుల్గా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి అనడంతో ఈ ఐడియాలజీ లూక్ అయితే నచ్చుతుంది. ఇంకా లూ అయితే ఇలా అడుగుతాడనమాట, నేమ్ కూడా ఒకటి సజెస్ట్ చేయని చెప్పి, కానీ ఇక్కడ మింగ్ అయితే అదేమీ పట్టించుకోకుండా సరే ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి నేను వేరే చోటుకి వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి అయితే సైలెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. లూ అయితే అనుకుంటాడు ఏం పేరు పెట్టాలిరా బాబు అని, కానీ అప్పుడే తనకి ఐడియా వస్తుంది, ఇక్కడ మింగ్ ఒక యూజర్ ఐడియే పెట్టేస్తాడనమాట, సో స్వీట్ అని చెప్పి. ఇంకా అలా తన ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది కూడా రెడీ చేసేస్తాడనమాట హీరోకి చూపించాలని చెప్పి. లీలీకి అయితే మిస్టర్ మా నుంచి మెసేజ్ అనేది వస్తుంది, ఈ నెలలోపు మీకు రా మెటీరియల్స్ అన్ని సెండ్ చేసేస్తాను త్వరలోనే అని చెప్పి అనేసరికి లీలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అప్పుడే అక్కడికి స్మైలీ యొక్క ఫోన్ అయితే వస్తుంది అనమాట. ఇంకా స్మైలీ ఫోన్ రావడంతో చాలా హ్యాపీగా అయితే చెప్తుంది, నా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది అని చెప్పి. ఆ మాటకి ఇక్కడ స్మైలీ అయితే అంటాడు, నాకు తెలుసు నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని, ఏంటి నీకు తెలుసా, నువ్వే హెల్ప్ చేసావా ఏంటి దీనికి అని చెప్పి అడుగుతుంది అనమాట. ఆ మాటకి స్మైలీ అయితే ఇలా అంటాడు, నేను కాదు నా ఫ్రెండ్ని నేను హెల్ప్ అడిగాను, ఇలా మా తెలుసు అని చెప్పి అనగానే ఇంకా తన్నే అడిగాడు అంతే అని చెప్పగానే, నీకు చెప్పాను కదా నా వర్క్ విషయంలో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దని, నా వర్క్ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకుంటాను కదని చెప్పి గట్టిగా అంతే అంటది. అంతే ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.